వాతావరణంలో 2 రోజులుగా మార్పొచ్చినట్టు సడన్ గా ఇంట్లో కూడా ఏదో మార్పొచ్చింది కదా వదినా? అవును లావణ్య, నా తమ్ముడు కిట్టు వచ్చినప్పటినుంచి నాకు అలాగే అనిపిస్తుంది. నువ్వేమంటావన్నయ్యా? కిట్టుగాడి సినిమా మొదలయ్యి మొదటి రీలే అయింది సిస్టరు. ఇంకా బోల్డ్ రీల్స్ ఉన్నాయి. ముందు ముందు ట్విస్ట్లు ఎలా ఉంటాయో చూద్దాం. బస్తీ బామ్మర్ది ఏం చేస్తున్నాడు? దుప్పటంటే ఇదేనేమో. దీన్ని కప్పుకొని పడుకుంటే ఇంత పెద్దింట్లో ఇలాంటి పట్టు పరుపుల మీద పడుకునే యోగం కిట్టుగాడికి ఈ జన్మకుంటుందని నేను అనుకోలేదు. అందులోనూ నేనిష్టపడిన పిల్ల ఈ ఇంట్లోనే ఉంటుందని అస్సలు అనుకోలేదు. రే కిట్టుగా, నీది మామూలు అదృష్టం కాదురా. తంతే బూరల బుట్టలోనూ బిర్యానీ పొట్లంలోనూ కాదు, ఏకంగా కరెన్సీ కట్టల మధ్యలోనే పడ్డావు. నీకింక తిరుగులేదా? కాకపోతే నా మరదలు అవనితో మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలి. వాడి పేరు కిట్టు అమ్మా. వాడొక చిల్లర దొంగ. 2 వీలర్స్ దొంగతనం చేయడం, గంజాయి అమ్మటం లాంటి పనులన్నీ చేస్తుంటాడు. కృష్ణ, నాన్న కృష్ణ, కృష్ణ బాబు వస్తున్నానమ్మా. వస్తున్నా వస్తున్నా వస్తున్నా. అత్తయ్య గారు, ఏంటి? బస్తీ బాబు పేరు కిట్టు కదా, కృష్ణ అని పిలిచారేంటి? చెప్తాను, తొందర ఎందుకు? ఇంకా బస్తీ ఏంటయ్యా? మన ఇంట్లోకి వచ్చేసాడు కాబట్టి ఇక ఆ మాట రాకూడదని చెప్పాం కదా. సారీ మావయ్య. ఎందుకో ఈ కిట్టుగాడు నాకు కొంచెం తేడాగా కనపడుతున్నాడు. ఏంటమ్మా? ముందుగా మీ అందరికీ ఒక విషయం చెప్తాను, వినండి. ఇక నుంచి నా కొడుకుని మనందరం కిట్టు అనే పేరుతో కాకుండా కృష్ణబాబు అని పిలవాలి. గుళ్ళో ఆ పేరు మీదే అర్చన చేయించాం, సరేనా? సరే అమ్మా. మనిషికి ఆ పేరు సూట్ అవడం కొంచెం కష్టంగా లేదు? నువ్వు మాత్రం పెద్దరాజు అనే పేరుకి సూట్ అయ్యావా ఏంటి బావా? అందరూ అడ్జస్ట్ కాలే? వేసేసాడు. నేను ఆపుకోలేను బావు, వెంటనే వడ్డీతో సహా ఇచ్చేస్తాను అంతే. మీ బావకి నీలాంటోడే కరెక్ట్ తమ్ముడు. థ్యాంక్స్ అక్క. అప్పుడే ఏమైంది, బావ సంగతే మనం చూసుకుంటాంలే. వామ్మో. అమ్మా, ఎందుకు పిలిచావమ్మా? ఇంతకాలం నీ చుట్టూ ఉన్న పరిసరాల్ని బట్టి పెరిగావు. ఇకపై మన ఇంటి పద్ధతుల్ని బట్టి నువ్వు పెరగాలి. సరేనమ్మా. అలా పొడి పొడిగా పైపైన చెప్తే ఏమర్థమవుతుంది వేదా? పూజ గదిని చూపించి మన వంశాచారాల గురించి వివరిస్తేనే కదా వివరంగా తెలుస్తుంది. అవునవును, మనింట్లో ఏ గది గురించి తెలుసుకోకపోయినా పర్వాలేదు, కానీ పూజ గది గురించి మాత్రం తెలుసుకోవాలి. అక్కా, నా కాబోయే కృష్ణబాబు గారు కూడా నాలాగే పూజలకి నియమాలకి ముందుండేలా కనబడుతున్నారు. మా అన్నయ్య సంగతి పక్కన పెడితే నీకు భక్తి చాలా ఎక్కువ కదా. నాకు కాబోయే పెళ్ళమ్మోహం చూస్తుంటే దైవభక్తే కాదు, పతిభక్తి కూడా ఎక్కువగానే చూపిస్తుంది అన్నట్టు కనబడుతోంది తమ్ముడు. అవును కృష్ణబావా, నీకు నిహారిక మంచి జోడి. ఇద్దరూ ఒకరి కోసం ఒకరు పుట్టారు. ముందు ముందు మీ ఇద్దరి వల్ల ఈ ఇంటికి చాలా మంచి పేరు వస్తుంది.
నాకు ఈ ఇంట్లో బాగా అడ్డు తగిలేది నువ్వు ఒక్కదానివేనని నాకు క్లియర్గా అర్థమవుతోంది మరదలా. నీ సంగతి చూసుకుంటానులే. వేద, ముందు అబ్బాయిని పూజగది దగ్గరికి తీసుకువెళ్ళి దాని విశేషాలు చెప్దు పద. రా కృష్ణ. రా బాబు. మన కులదైవం అన్నపూర్ణాదేవి, నమస్కారం చేసుకో. పద్మనాభస్వామి ఆలయంలో బయటపడ్డ విగ్రహాల్లా దగదగలాడిపోతోంది. చాలా ఖరీదు నింటుంది. మనది రామచంద్రాపురం అనే పల్లెటూరు. ఒకప్పుడు కరువుకి ఆ ప్రాంతం నిలయం. అమ్మవారు దొరికిన చోట ఆలయం వెలయాలి. తులసి లాంటి జాతకం కలిగిన అమ్మాయిని మీ ఇంటి కోడలిగా తెచ్చి ఆమెతో పూజలు చేయించాలి, నైవేద్యం సమర్పించాలి. అప్పుడు అన్నపూర్ణ మాత కటాక్షం లభించి ఊరు సస్యశ్యామలమవుతుంది. తులసి జాతకం నాది కావడం వల్ల ఇంతకాలం ఆచారాలు నేను పాటించాను. ఇప్పుడు అలాంటి జాతకం కలిగిన నిహారిక నీకు భార్య కాబోతోంది. మన ఇల్లు సంప్రదాయాలకు, సంస్కృతికి నిలయం. వాటిని మనం ఎప్పుడూ విస్మరించకూడదు. అక్కడ 10 ఊళ్లకు మన కుటుంబం దైవంతో సమానం. వామ్మో, చాలా చరిత్ర ఉందిగా. తులసివనం లాంటి ఇంట్లోకి గంజాయి అమ్ముకునేవని వచ్చాను. రాజుల వంశంలో ఒకరి నుంచి మరొకరికి కిరీటం ఎలా వచ్చేదో మన వంశంలో ఈ ముక్కు పుడక అలా వస్తుంది. దీని విలువ కొన్ని కోట్లలో ఉంటుంది. ఇంత చిన్న ముక్కు పుడక కోట్ల? ఓరి నాయనో! దీని ఖరీదు కంటే దీని విలువలు చాలా గొప్పవి. నా తర్వాత ఇది నీ భార్యకి చేరబోతోంది. ఒక పూజ గదిలోనే కోట్లు దొరికేలా ఉన్నాయి. ఈ రకంగా చూసుకుంటే కిట్టుగాడు కోటీశ్వరులకే బాప్ అన్నమాట. పద. మీ పెళ్లి పనులు తొందరలోనే మొదలు పెట్టాలనుకుంటున్నాను. ఏమంటావ్? నువ్వు ఎలా చెప్తే అలా అమ్మా. ఆ పెళ్లి గురించే కదా నేను ఇంతకాలంగా ఎదురు చూస్తున్నాను అత్తయ్య. అత్త, నేను ఏం మాట్లాడినా మీకు నచ్చదు, కానీ కొన్ని మాటలు చెప్పక తప్పదు. నిహారికకు కుటుంబ పద్ధతులు, పూజలు మొదట్లో మనం కొన్ని రోజులు నేర్పించినట్టు
కృష్ణ బావకు కూడా కొన్ని రోజులు నేర్పించిన తర్వాత పెళ్లి విషయం గురించి ఆలోచించడం మంచిదని నా అభిప్రాయం. పది మందిలో మీ గౌరవం నిలబెట్టాల్సినవాడు, మీ పరువుని కాపాడాల్సినవాడు. అన్నీ పర్ఫెక్ట్గా నేర్చుకున్న తర్వాత మనం పెళ్లి చేస్తే బాగుంటుందని నా సలహా. నా గురించి నువ్వేం టెన్షన్ పడకు మరదలా. నాకు ఆల్ ఇండియా డ్రైవింగ్ లైసెన్స్ ఉంది, తొందరగా నేర్చుకునే సెన్స్ ఉంది. అల్లుకు పోతా. మీరే ఆలోచించండి అత్తయ్య. మా పెళ్లిని ఆపే ప్రయత్నాలు అప్పుడే మొదలు పెట్టేశావా? నీ సలహాలు సూచనలు మాకేం వద్దు. అత్తయ్య, నీ సలహాలు అవసరం లేదని చెప్పింది కదా. నువ్వింకేం మాట్లాడుకు. జరగబోయే కార్యక్రమంలో నీ సహాయం కూడా మాకేం అవసరం లేదు. తొందరలోనే నిశ్చితార్థం చేస్తాం. అక్కడికి కొన్ని రోజులకే పెళ్లి కూడా జరిపిస్తాం. అది కాదు మావయ్య. అవని, ఇంకేం మాట్లాడుకో. అమ్మా నాన్నలు అనుకునే విధంగా చేయనివ్వు. లోపలికి వెళ్ళు ప్లీజ్. నువ్వు అవని మాటలేం పట్టించుకో కృష్ణ. అబ్బే, నేనేం పట్టించుకున్నానా? ఎవరు ఏం చెయ్యాలని ప్రయత్నించినా నా తర్వాత నా వారసత్వం నీకే రాబోతోంది కృష్ణ. నేను ప్రామిస్ చేస్తున్నానమ్మా, ఈ కృష్ణ అమ్మ నాన్నల పేరు ఖచ్చితంగా నిలబెడతాడు. కృష్ణ బాబు. ఆహా, ఓహో, పేరు మాత్రం అదిరింది. పెద్ద తెర మీద ఆల్రెడీ బోలెడు మంది బాబులున్నారు. చిన్న తెర మీదకి కృష్ణబాబు వచ్చాడు. ముందు ముందు ఎలా ఉంటుందో చూడాలి. నీకేం డౌట్ లేదు బావా, బొమ్మ అదిరిపోద్ది. ఎక్కడుంది మన పాలకోవా? పాలకోవా పాలకోవా నాది దొంగ జాతకమని ఎలాంటి పరిస్థితుల్లోనూ బయటపడకూడదు. బయటపడేలోపు నాకు కృష్ణకు పెళ్లి జరిగిపోవాలి. పాలకోవా కృష్ణని చూస్తుంటే కొంచెం టిపికల్గా ఉన్నాడు. పెళ్ళైన తర్వాత నా హ్యాండ్ ఓవర్లో ఉంటే పర్వాలేదు, లేదంటే తర్వాత ఇబ్బంది పడాల్సి వస్తుంది. పాలకోవా పాలకోవా ఇక్కడున్నావా? మనకి తగ్గ ఎవరది? వదలు! నువ్వా? నేను కాకుండా నాకు కాబోయే పిల్లాన్ని ఇంకెవడు పట్టుకుంటాడు? ఎవడు పట్టుకుంటాడు? అవుననుకో, సడన్ గా వచ్చి ఇలా చేసేసరికి కంగారు పడ్డానంతే. త్వరలో మనం పెళ్లి చేసుకోబోతున్నాం కాబట్టి అప్పుడప్పుడు ఇలాంటి చిలిపి పనులు జరుగుతూ ఉంటాయి. నో, నాకు ఇబ్బందిగా ఉంటుంది. ఇబ్బంది ఎందుకు? చాలా మంది పెళ్లికి ముందే అహా కమ్ కహా అన్ని చేసేసుకుంటారు. మనం జస్ట్ హగ్ చేసుకుంటే తప్పే ఉంది హారిక. ఏ
నేను నీకు నచ్చలేదా? అది ముందు నిన్ను చూసి కంగారు పడ్డాను, తర్వాత మెల్లమెల్లగా నచ్చేసావు. కాకపోతే 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 ఏంటో చెప్పు. నీకోసం నేను ఏమైనా చేస్తాను. తూ మేరే జాన్, మే తెరే లియే కుచ్ భీ కరూంగా. ఏంటి నేహా అలా చూస్తున్నా? నీకు విషయం తెలుసా? మా బస్తీలో మనలాంటి బట్టలు ఎవ్వడు వాడు తెలుసా? ఇవన్నీ బ్రాండెడ్. చూడడానికి ఎర్రగడ్డ సండే మార్కెట్లో కొన్నట్టుగా ఉన్నాయి. అమ్మనా పాల్కోవా నాకంటే ముదురులా ఉంది, కనిపెట్టేసింది. నువ్వు ఈ గెటప్ మారిస్తే బాగుంటుంది. మార్చేద్దాం. నీకు ఎలా కంఫర్ట్ అంటే అలాగే మార్చేద్దాం బంగారం. ఇంత అందమైన అమ్మాయి పక్కన నడవాలి అంటే నేను కూడా బాగుండాలి కదా. నీ ఫీలింగ్ నాకు అర్థమయ్యింది. ఇక నువ్వు దాని గురించి ఆలోచించుకో. రేపే గెటప్ చేంజ్. చెప్పగానే నా మాట విన్నాడంటే నా గ్రిప్లోనే ఉంటాడన్న ఒక నమ్మకం కలిగింది. నేహా, నీతో ఒక విషయం చెప్పాలి. చెప్పు. నేను నిన్ను ఇంతకు ముందే 2 సార్లు చూశాను తెలుసా? అవునా? ఒకసారి రెస్టారెంట్ దగ్గర, మరోసారి రోడ్లో నువ్వు ఫ్రెండ్స్తో మాట్లాడుతున్నప్పుడు. మొదటి చూపులోనే నీతో ప్రేమలో పడిపోయాను. పెళ్ళంటూ చేసుకుంటే నిన్నే చేసుకుందామని గట్టిగా అనుకున్నా. మనం కలవాలని, ముగుడ్సు పెళ్ళంచు కావాలని రాసిపెట్టింది కాబట్టి నేను ఇక్కడికొచ్చి పడ్డాను. నాకు కూడా నిన్ను ఎప్పుడో ఎక్కడో చూసినట్టుగా అనిపించింది, కానీ గుర్తుకు రావడం లేదు. అంటే అప్పుడు నేను ఈ గెటప్లో లేనులే, రిచ్ గెటప్లో ఉన్నా. కారు, కోటు, బూటు, అబ్బో ఆ సెటప్ అంతా వేరులే. గుర్తొచ్చావు. ఆ రోజు నువ్వు కూడా నన్ను చూసావు, గుర్తొచ్చింది కదా? గుర్తొచ్చావు. మరి ఆ రోజు ఆ విషయాలేం మనసులో పెట్టుకోకు. అప్పుడు అవన్నీ రెంట్కి తెచ్చాను. ఇప్పుడైతే ఈ ఇంట్లో అలాంటివన్నీ ఉన్నాయి. వేదవతి గారి కొడుకునవడం నిజంగా నా అదృష్టం. అమ్మో, అయితే నీ దగ్గర కృష్ణమాయలు చాలా ఉన్నాయన్నమాట. కిట్టు, కృష్ణ, కన్నయ్య అనే పేరు కలిగిన వాళ్ళందరూ నాలాగే ఉంటారేమో. అది సరే గాని నా అత్తమామలు నాకెప్పుడు పరిచయం చేస్తావు? 2 రోజుల తర్వాత వెళ్దాం. ఓహో, అయితే ఈలోపు ఇవన్నీ పెళ్ళైన తర్వాతే సరేనా? నిహా 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 మనకి తొందరగా పెళ్ళైపోతే డజన్ మంది పిల్లల్ని కనేసి క్రికెట్ టీంని తయారు చేద్దాం. బల్ల 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 బల్ల. వదలు బావా. ఏమైంది? నా మనసేం బాలేదు. కృష్ణన్నయ్య గురించి ఆలోచిస్తున్నావా? అన్నయ్య నిహారికల గురించి ఆలోచించొద్దని చెప్పాను కదా. ఎవరెలా పోతే నాకెందుకు? నేను మాత్రం బాగుంటే చాలనుకునే దానిని అయ్యుంటే ఆలోచించేదాన్ని కాదేమో.